నేర్పించిన సత్యాన్ని మేము ఇంకా తెలుసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు. ప్రభావ మరి ఆ విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు థ్యాంక్స్ నాన్న. మరి ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ ఆ, గురించిన విషయాలు మేము కొన్ని నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాం. ప్రభావ ఆ విషయంలో మాకు ఏ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు అవి నేర్పించమని మేము వినగలడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. ఇప్పుడున్న డేస్ లో దీని గురించిన అవగాహన మాకు చాలా అవసరం ప్రభావ. కనుక ఆ విషయం గైడ్ చేసి చెప్తున్నా అన్నని మీరే జ్ఞాపకం తెచ్చుకొని మీ జ్ఞానం ఇచ్చి మీ ఆత్మ నడిపించమని ఇంకా జాయిన్ అవ్వలేని వారిని మీరు జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మనం వినబోతున్నాం. సో కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నోట్స్ నేను ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను కాబట్టి ఆఫ్టర్ దిస్ క్లాస్ యూ గో త్రూ దట్ నోట్స్ వన్స్. సో అయితే క్లాస్ చాలా జాగ్రత్తగా నీట్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ యూట్యూబ్లో ఎవరైనా ఈ క్లాస్ని వింటూ ఉంటే డోంట్ స్కిప్ చేయకోకుండా చాలా జాగ్రత్తగా వినిన తర్వాత యూ టేక్ డెసిషన్ వాట్ టు డూ అనేది. ఒకవేళ జూమ్లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో డిస్టర్బెన్స్ లేకోకుండా యూ కెన్ టేక్ యువర్ హెడ్ ఫోన్స్ ఆర్ హెడ్సెట్. సో క్లియర్గా ఉండడానికి, డిస్టర్బెన్స్ లేకోకుండా యూ కెన్ డూ దట్. రైట్, సో కెన్ వి గో, మనం క్లాస్లోకి వెళ్దామా? యా, ఎస్. సో రైట్, బైబుల్కు ఇంటర్ప్రిటేషన్, దట్ మీన్స్ తెలుగులో వ్యాఖ్యానం ఎందుకు అవసరం? బైబుల్ వ్యాఖ్యానం ఎందుకు అవసరం? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యాన్ని తెలియజేస్తాడు, మనందరికి తెలుసది. అయితే ఆయన అధ్యయనం లేకపోతే సంఘం లేకపోతే బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరి అయిన వ్యాఖ్యానం ద్వారా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వీరి ద్వారా. ఓకే, సరి అయిన అధ్యయనం ద్వారా, సంఘం ద్వారా, బోధకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు అనేది మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం. అందుకే మీరు బాగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచంలో క్రిస్టియానిటీ సంఘాలలో ఒక కొత్త కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో. కొత్త కాన్సెప్ట్ ఏంటబ్బా అని ఆలోచన చేస్తే చాలా మంది విశ్వాసులు ఇలా అంటూ ఉంటారు. మేబీ మీరు కూడా ఇలాగే అంటూ ఉండొచ్చు. ఏంటి, నాకు నాకు ఇంటర్ప్రిటేషన్ గ్రంథాలు అవసరం లేదు, నాకు ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన కామెంటరీస్, హిస్టారికల్ బుక్స్ ఇవన్నీ నాకు అవసరం లేదు. తర్వాత నాకు గ్రీకు లేకపోతే హీబ్రూ భాషలు అవసరం లేదు. నేను డైరెక్ట్గా ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో నేరుగా మాట్లాడతాడు. దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు ఎవరి బోధ అవసరం లేదు. ఇంకా డైరెక్టే దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొకరి బోధ ఎందుకు అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, మీరు బాగా గమనిస్తే ఈ మాటలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు, ఈ మాటలు ఫస్ట్ వినడానికి చాలా స్పిరిచువల్ గా, చాలా ఆధ్యాత్మికంగా, విశ్వాస దాన్ని ఏమంటారు, పూర్వికంగా, అంటే విశ్వాసం వచ్చేటట్టు అనిపించవచ్చు. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే మనం ఎట్లా ఫీల్ అవుతా అంటే ఇంకా వెరీ స్పిరిచువల్ ఆ వ్యక్తి అని అనుకుంటాం. ఎస్ అఫ్ కోర్స్ అలా అనిపించవచ్చు. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాల. ఏంటి ఆ ప్రశ్న?
నేను మీతో అంటే మీకు అడగాలనుకుంటున్నా ఒక ప్రశ్న. అదేంటి అని అంటే, ఈ అభిప్రాయాలు ఏమైతే ఉన్నాయో, ఈ అభిప్రాయాలు ఏంటి అభిప్రాయాలు? నాకు వాక్యాన గ్రంథాలు అవసరం లేదు. నాకు నాకు బైబుల్ మొదట రాయబడిన గ్రీకు లేకపోతే హీబ్రూ భాషలు అవసరం లేదు. నేను ఇట్లా ప్రార్థన చేస్తాను, డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా డైరెక్ట్ నేరుగా నాతో మాట్లాడేస్తాడనమాట. తర్వాత వ్యక్తిగతంగా నాతో ఆయన మాట్లాడతాడు కాబట్టి నాకు ఎవరి బోధ అవసరం లేదు ఏ అన్న ఈ ఈ మాటలు ఏమైతే ఉన్నాయో, ఈ అభిప్రాయాలు అసలు బైబుల్ బోధిస్తున్నవేనా? బైబిల్లో ఇట్లాంటి బోధ ఉందా? లేక మోడ్రన్ ఏజ్ లో, ఆధునిక ఆధ్యాత్మిక సంస్కృతి ఇది? అంటే మోడ్రన్ స్పిరిచువల్ కల్చర్ ఇది? ఏం కల్చర్ ఇది? ఈ కల్చర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఓకే, ఆ మోడ్రన్ కల్చర్ వల్ల, అంటే మోడ్రన్ స్పిరిచువల్ కల్చర్ వల్ల మనం ఏమైనా ప్రభావితం అవుతున్నామా? వి హ్యావ్ టు థింక్. ఓకే, దిస్ ఇస్ మై క్వశ్చన్. అందుకే మీరు చరిత్రను పరిశీలిస్తే సంఘంలో ప్రతి ప్రధాన హెరసీ ఏమైతే ఉన్నాయో మనం విన్నాం హెరసీస్, రైట్? సో ఈ హెరసీస్ దేవుడు నాకు తెలియజేశాడు అనే వాదనతోనే ప్రారంభమైంది, తెలుసా? మీరు హిస్టరీ గమనిస్తే ఏరియస్ అనుకున్నాడు. ఆ, ఏరియస్, ఓకే, ఏరియస్ ఆయన బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాలు ఏదో కనపడ్డాయి. ఆ, ఏం కనపడ్డాయి అంటే, తండ్రి మాత్రమే నిత్యుడు, కుమారుడు కాదు, ఇట్లాంటి కుమారుడు సృష్టింపబడిన వాడు అని కనబడితే ఆయన ఏమనుకున్నాడు, దేవుడు నాతో రూఢిగా సూటిగా అట్లా మాట్లాడుతున్నాడు. అలాగే స్టార్ట్ అయ్యాయి ఈ వాదనలన్నీ, ఈ హెరసీస్ అన్ని. అండ్ ఇన్ సెకండ్ సెంచరీ మోంటానిజం అనేది ఒకటి ఉంది అనమాట. మోంటానిజం, ఓకే. ఇదేంటి అని అంటే కొన్ని మిస్టిక్, దాన్ని ఏమంటారు, ఉద్యమాలు లాంటివి, ఓకే. ఇంకోటి ఏంటనంటే ఈ మోడ్రన్ కల్ట్ ఉద్యమాలు అన్నీ, ఇంకోటి తెలుసా, ఆ అన్నీ వ్యక్తిగత రెవల్యూషన్, వ్యక్తిగత ప్రకటనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి, తెలుసా మీకు? అంటే ప్రైవేట్ రెవల్యూషన్ అన్నమాట, ప్రైవేట్ రెవల్యూషన్. అందుకే చర్చ్ ఎప్పుడు ఒక ఒక ప్రమాణాన్ని పాటించింది ఆ రోజుల్లో. ఎర్లీ చర్చ్ ఒక ప్రమాణాన్ని, వ్యక్తి వ్యక్తిగత అనుభవం ఎప్పుడూ పరిశుద్ధ గ్రంథానికి లోబడి ఉండాలి అనే ఒక నార్మ్ అంటారు దాన్ని, ప్రమాణం, దాన్ని పాటించింది. ఒకవేళ నీ వ్యక్తిగత అనుభవం ఏమైతే ఉందో, ఓకే, అది ఎప్పుడు పరిశుద్ధ గ్రంథానికి, స్క్రిప్చర్స్ కి లోబడి ఉండాలి వ్యక్తిగత అనుభవం అనేది. అందుకే ఒక ప్రధానమైన ప్రశ్న, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ మనం వేసుకోవాలి ఎప్పుడు. ఏంటి? పరిశుద్ధాత్మ బోధిస్తాడా అసలుకి? పరిశుద్ధాత్మ బోధిస్తాడా అనే క్వశ్చన్ వస్తే ఆ, అవును, ఎస్, ఖచ్చితంగా ఆయన బోధిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం, ఓకే, బోధకులు, అలాగే చరిత్ర, అలాగే భాష, అంటే దీన్ని పక్కన పెట్టి పని చేస్తాడా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ప్రిటేషన్ ని పక్కన పెట్టి, బోధకుల్ని పక్కన పెట్టి, చరిత్రను పక్కన పెట్టి, భాషను పక్కన పెట్టి, ఆయన అధ్యయనం, అంటే ఆ అధ్యయనం ఏమైతే ఉందో మనం చేస్తున్న అధ్యయనం, టెక్స్ట్ ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన పని చేస్తాడా? చెయ్యడు. నో. ఎందుకు? ఎందుకు పని చేయడు? అలా చేయడు అని అంటే, ఎందుకంటే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్రియేషన్ లోను, రెడెంప్షన్ లోను, ఓకే, అంటే సృష్టిలోను లేకపోతే రక్షణలోను సాధనాల ద్వారా పనిచేశాడు, తెలుసా? ఆర్డినరీ మీన్స్, సాధారణ, దాన్ని ఏమంటారు, సాధనాల ద్వారా పనిచేస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, పంట కోసం విత్తనం, ఓకే, పంట కోసం విత్తనం
ఆ ఆ తర్వాత రైతు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం వాడతాడు? వర్షాన్ని ఉపయోగిస్తాడు. రోగి కోసం వైద్యుడు ఏం చేస్తాడు? మందు ఉపయోగిస్తాడు కదా, అంతేనా? సంఘ నిర్మాణం కోసం బోధకులు, కాపరులు, సువార్థికులను ఉపయోగిస్తాడు ఆయన. బైబిల్ అర్థం చేసుకోవడం కోసం లాంగ్వేజ్, భాష, హిస్టరీ, చరిత్ర, పరిశోధన, అలాగే చర్చ్ ఎక్స్పీరియన్స్ అంటే సంఘ అనుభవాన్ని ఉపయోగిస్తాడు. ఓకే, దేవుడు మనకు ఆ, బుద్ధిని ఒకవేళ ఇచ్చి ఉంటే దాన్ని ఉపయోగించడం దాన్ని అవిశ్వాసం కాదు. దాన్ని దాన్ని ఏమంటారు అని అంటే, అది అది దేవుని ఒకవేళ దేవుడు మనకి ఇచ్చిన బ్రెయిన్స్ ఏమైతే ఉన్నాయో, బ్రెయిన్, ఓకే, ఆ బ్రెయిన్ ఏమైతే ఉందో అది మనం ఒకవేళ సరిగ్గా ఉపయోగించినట్టయితే దేవుడు మనకిచ్చిన వరాన్ని గౌరవించడం తెలుసా అది. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఆ, అసలు దేవుడు ఆ, ఆ, ఈ బ్రెయిన్ ని నా లోపల ఎందుకు పెట్టాడు? ఆలోచన చేయడానికి, డెసిషన్స్ తీసుకోవడానికి, రైట్ డెసిషన్స్, రైట్ గా ఉండడానికి. అయితే ఈ రోజుల్లో ఉన్న క్రిస్టియన్స్ ఏమనుకోకండి, అసలు బుద్ధిని ఉపయోగించారు తెలుసా? దేవుడిచ్చిన బ్రెయిన్ ని యూజ్ చేయరు వీళ్ళు. దాన్ని యూజ్ చేస్తే అవిశ్వాసం అనుకుంటారు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ ఆజ్ఞాపించాడు తెలుసా మీకు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఇలా ఉంటుంది. ఏంటో తెలుసా? ఆ మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగా ఎలాగా ప్రేమించాలి తెలుసా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆ, మనస్సుతోను, అలాగే నీ పూర్ణ ప్రాణముతోను అనే మాట మనకు కనబడింది. ఒకసారి చదువుతారా ప్లీజ్? 22. 22:37. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ అయ్యా, మనస్సుతో ఆ, నీ దేవుడైన నీ ప్రభువును దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇక్కడ మనస్సు, మైండ్, మనస్సు అనే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మైండ్, మైండ్ అని యూజ్ చేశారు. మైండ్ కూడా ఆరాధనలో భాగమే. అందువల్ల థియాలజీ, అలాగే ఇంటర్ప్రిటేషన్, అధ్యయనం చేయడం, ఇవి 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 విశ్వాసానికి విరుద్ధమైనవి కాదు. అవి దేవుణ్ణి ప్రేమించే మార్గాలు అవి. రైట్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పుకుందాం. ఇంతవరకు క్లారిటీగా ఉందా మీకు? నా వాయిస్ క్లారిటీగా ఎస్ సార్. వినబడుతుందా? ఎస్ ఎస్ అన్న. యా. సో నౌ ద క్వశ్చన్స్ ఆర్, బైబుల్ దేవుని వాక్యమే ఒకవేళ అయితే, రైట్, వ్యాఖ్యానం ఎందుకు అవసరం? ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేయాలి? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. ఓకే, దేవుడు రాసిన గ్రంథానికి వ్యాఖ్యానం ఎందుకు అబ్బా? దేవుడు రాసిన గ్రంథానికి అనే ఈ ప్రశ్నకు ఆ, చాలా మంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ ప్రశ్న వెనకాల ఒక ఒక అజంప్షన్ ఉంది, ఒక అపోహ ఉంది. ఒక అపోహ. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, దేవుడు రాశాడు కాబట్టి అర్థం స్వయంగా స్పష్టంగా ఉంటుంది అని అనుకుంటారు. ఈ గ్రంథం ఏమైతే ఉందో బైబిల్, దేవుడు రాశాడు కాబట్టి అర్థం స్వయంగా చాలా క్లియర్ గా ఉంటుంది. సపరేట్ గా వేరే పుస్తకాల ద్వారా, హిస్టరీ ద్వారా అసలు ఏం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ బైబిల్ యొక్క నేచర్ అలా కాదు. బైబిల్ యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ స్క్రిప్చర్ అలా కాదు. ఓకే, ఏంటి నేచర్ ఆఫ్ స్క్రిప్చర్ అంటే, బైబిల్ దేవుని వాక్యమే కానీ అది మానవ చరిత్రలోకి వచ్చిందిగా. ఓకే,
బైబిల్ దేవుని ప్రేరణతో డివైన్ ఇన్స్పిరేషన్ తో వ్రాయబడింది అకార్డింగ్ టు 2 తిమోతి 3rd చాప్టర్ 16th వర్స్. కానీ దేవుడు బంగారు పలకలపై స్వర్గాన్ని నుండి ఈ పుస్తకాన్ని పంపించలేదుగా. అట్లా పంపించాడా చెప్పండి? ఎలా పంపించాడు? ఆకాశంలో నుంచి పై ఊడిపోయి అంటే ఊడి పడిందా భూమి మీదకి? నో అన్న. పడిందా? అలా పడలేదుగా. ఆయన మనుషుల్లో కొంతమంది రచయితలను ఉపయోగించుకున్నాడు. మోషే ఎగ్జాంపుల్, మోషే తన కాలంలోకి ఆ ఆ, అంటే తన కాలంలో ఉన్న ఇజ్రాయేలీయులకు రాశాడు ఆయన. దావీద్ గారు ఆయన పోయెట్ కాబట్టి పోయెటిక్ స్టైల్లో కీర్తనలు రచించారు. యెషయా గారు ఎయిత్ సెంచరీ, ఓకే, ఎయిత్ సెంచరీలో యూదా రాజ్య పరిస్థితుల్లో ప్రవచించాడు. ఎవరు? ఐజయా, 8th సెంచరీ, ఓకే, బీసీ, రైట్. తర్వాత పాల్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక సమస్యలు ఆ రోజుల్లో ఉన్న చర్చ ఎదుర్కొంటున్నప్పుడు సంఘాలకు ఉత్తరాలు రాశాడు. అవునా? దీన్ని ఒప్పుకుంటారా మీరు? దీన్ని ఒప్పుకుంటారా? అంటే ఆయా గ్రంథ రచయితలు వారి టైంలో ఉన్న కొన్ని సమస్యలు, ఇష్యూస్ గురించి రాశారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిలుకు దైవ రచయిత, డివైన్ ఆథర్ ఉన్నాడు, అలాగే హ్యూమన్ ఆథర్, మానవ రచయిత కూడా ఉన్నాడు. డివైన్ ఆథర్ అండ్ హ్యూమన్ ఆథర్. అందుకే హెర్మెనెటిక్స్ ఇంకా ముందున్న రోజుల్లో స్పర్జన్ అన్న దాన్ని తీసుకుంటారు. హెర్మెనెటిక్స్ లో దీన్ని ఏమంటారు అంటే డివైన్ హ్యూమన్ ఆథర్షిప్ అంటారు. దైవ మానవ రచన అని అంటారు దీన్ని. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే దానికి సమాధానం తెలుసుకోవాలంటే మీరు రచయిత ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరికి చెప్పాడు అనే ఈ ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవాలి మీరు. ఒకవేళ ఆ కాంటెక్స్ట్, ఆ వచనం యొక్క అర్థం తెలుసుకోవాలంటే. ఓకే, ఎందుకు కాంటెక్స్ట్ అంత ముఖ్యమైనది? కాంటెక్స్ట్ అంటే సందర్భం. మనం చదువుతున్న టెక్స్ట్ సందర్భం ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని దాని సందర్భం నుండి, కాంటెక్స్ట్ నుండి వేరు చేసి అది రచయిత ఉద్దేశాన్ని వేరు చేస్తే ఏమైంది? రచయిత యొక్క ఉద్దేశాన్ని కోల్పోతుంది కదా. అది రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ వచనం ద్వారా ఆ ఉద్దేశం కోల్పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకరు మీ వాట్సాప్ లో, అంటే మీ వాట్సాప్ ఉందిగా, మీ వాట్సాప్ సందేశంలో మెసేజ్ లో నేను వస్తాను అని మాత్రమే ఒకవేళ మీకు చూపిస్తే అది ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు అన్నది తెలుస్తుందా? నేను వస్తానని మాత్రం చూపించాడు అంతే. నేను వస్తాను, పైన కింద ఏం లేదనమాట. అప్పుడు క్వశ్చన్స్ ఏమొస్తాయి? ఎక్కడికి, ఎప్పుడు, ఎందుకు అనే క్వశ్చన్స్ వస్తాయా? లేకపోతే నేను వస్తాను అనేది డైరెక్ట్ గా అర్థమైపోయిందా మీకు? నో అన్న, ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. ఈవెన్ ఒక వాట్సాప్ మెసేజ్ అర్థం కాదుగా. అలాగే బైబుల్లో గ్రంథ రచయితలు ఆయా కాంటెక్స్ట్ లో వారు ఏం చేశారు అని అంటే, అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యేటట్టు రాస్తే విత్ డివైన్ ఇన్స్పిరేషన్, ఓకే, రాస్తే దానికి సందర్భం ఉండదా? అందుకే బైబిల్లో కూడా 3 కాంటెక్స్ట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 3 కాంటెక్స్ట్. నెంబర్ 1 ఏంటి అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్, చారిత్రక సందర్భం. అండ్ నెంబర్ 2 ఏంటి అని అంటే, నెంబర్ 2 సాహిత్య సందర్భం, అంటే లిటరరీ కాంటెక్స్ట్ అంటారు, సాహిత్య సందర్భం. అండ్ నెంబర్ 3 ఏంటి అని అంటే, థర్డ్ కాంటెక్స్ట్ ఏంటంటే ధార్మిక సందర్భం అంటారు, అంటే థియోలాజికల్ కాంటెక్స్ట్. ఓకే, హిస్టారికల్ కాంటెక్స్ట్, లిటరరీ కాంటెక్స్ట్, థియోలాజికల్ కాంటెక్స్ట్. ఈ 3 కాంటెక్స్ట్లు, ఈ 3 సందర్భాలు లేకుండా అర్థం
అసంపూర్ణంగా ఉంటుంది, మనకు అర్థం తెలియదు. హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థం కాకపోయినా, లిటరరీ కాంటెక్స్ట్ అర్థం కాకపోయినా, థియలాజికల్ కాంటెక్స్ట్ అర్థం కాకపోయినా, వీ కాంట్ అండర్స్టాండ్ ద మీనింగ్. ఓకే, అందుకే ఆ, ఆ, ఇద్దరు బైబిల్ పండితులు ఉన్నారు. ఓకే, వారు ఎవరంటే గోర్డెన్ ఫీ, అలాగే డగ్లెస్ స్టూవర్ట్. వీళ్ళిద్దరూ హౌ టు రీడ్ ద బైబిల్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్ అనే పుస్తకంలో ఇలా ఇలా అంటారు. వాళ్ళు ఏమంటారు అని అంటే, ఏ టెక్స్ట్ కెనాట్ మీన్ వాట్ వాట్ ఇట్ నెవర్ వాట్ ఇట్ నెవర్ మెంట్ టు ఇట్స్ ఒరిజినల్ ఆడియన్స్ అని అంటారు. తెలుగులో ఏంటంటారంటే, మొదటి పాఠకులకు ఎప్పుడూ అర్థం కాని విషయాన్ని ఆ వచనం నేడు కూడా అర్థం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి పాఠకులు, ఓకే, ఎవరికైతే ఆ పుస్తకం రాశారో వారికి అర్థం కాని విషయం మీకు ఎట్లా అర్థమైద్ది? మీకు అర్థమవుతుందా? ఆర్ యు దేర్? ఉన్నారా, లేరా? ఉన్నామన్నా. యా, అందుకే గమనించాలి మనం. అదేంటి అని అంటే, మనం చదువుతున్న టెక్స్ట్ ఏమైతే ఉందో, మనం చదువుతున్న వాక్యం ఏమైతే ఉందో, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్, మొదటి కొరింథీయులకు మీరు చదువుతున్నారు అనుకోండి. మొదటి కొరింథీయులు రాసింది ఎవరు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాశాడు. ఓకే, ఆ టెక్స్ట్ మీరు చదువుతుంటే, మీరు చదివినప్పుడు అర్థం చేసుకున్న విషయం అప్పుడున్న కొరింథీయులు అట్లే అర్థం చేసుకున్నారా? ఒకవేళ అప్పుడున్న కొరింథీయులు అట్లా అర్థం చేసుకోవట్లేదు, మీరు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారంటే అక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతోంది, అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అక్కడ. అది గమనించాలి. అందుకే ఇంటర్ప్రిటేషన్ అంటే కొత్త అర్థం కనిపెట్టడం కాదు. చాలా మంది ఈ రోజుల్లో చేస్తా ఉంది ఏంటో తెలుసా? బైబిల్ చదివేటప్పుడు అదేదో కొత్త అర్థమైపోతుంది నాకు ఈ రోజు, కొత్తగా ఏదో లోపల ఏదో కొత్తగా ఉంది అన్నట్టుగా ఒక లాబొరేటరీలో కొత్త పదార్థాన్ని కెమిస్ట్రీ అంతా యూజ్ చేసినట్టు బైబిల్ మీద ప్రయోగిస్తుంటారు అట్లాంటివి. అందుకే వ్యాఖ్యానం అని అంటే ఆ కొత్త అర్థం కనిపెట్టడం కాదు. వ్యాఖ్యానం అంటే, ఇంటర్ప్రిటేషన్ అంటే రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం. పౌలు గారి ఉద్దేశం ఏంటి, మార్కు గారి ఉద్దేశం ఏంటి, మత్తయి గారి ఉద్దేశం ఏంటి, యెషయా గారి ఉద్దేశం ఏంటి, ఇర్మియా గారి ఉద్దేశం ఏంటి, అది అర్థం చేసుకోవడం. అర్థమవుతుందా మీకు? అందుకే వ్యాఖ్యానం అనేది అది ఇన్నోవేటివ్ కాదు, అది సృజనాత్మకత కాదు. అది ఏంటి అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అది వ్యాఖ్యానం అన్నది. నేను వ్యాఖ్యానం చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ క్రిస్టియన్. అందుకే హెర్మోనిటిక్స్ చాలా ఇంపార్టెంట్. మీనింగ్ అనేది మనం డిస్కవర్ చేస్తాం, ఇన్వెంట్ చేయం. మీనింగ్ ఇస్ డిస్కవర్డ్, నాట్ ఇన్వెంటెడ్. గుర్తుపెట్టుకోండి. మనం కొత్తది ఏదో లోపల నుంచి బయటికి తీస్తా ఉన్నాం అనేది మనం అనుకోవడానికి వీల్లేదు. మనం డిస్కవర్ చేస్తున్నాం అంతే, ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే చాలా మంది ఇంకోటి కూడా అనుకుంటారు. అదేంటి అని అంటే, ప్రార్థన చేస్తే చాలు, పరిశుద్ధాత్మ ఆ ప్రార్థనలోనే అన్ని చెప్పేస్తాడు అనమాట. అట్లా ఇది సరి అయిందనా ఇది ఇలా అనుకోవడం? ఎస్, అఫ్ కోర్స్ ప్రార్థన లేకోకుండా బైబిల్ అధ్యయనం చేయడం చాలా డేంజర్, చాలా ప్రమాదకరం. ప్రేయర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో మనం ప్రభు యొక్క సహాయం తీసుకోవడం తప్పలేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకనంటే మన ఫైనైట్ నాలెడ్జ్ తో ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ని, ఇన్ఫైనైట్ గాడ్ ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యం. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి, ప్రార్థన లేకోకుండా బైబిల్ అధ్యయనం చేయడం ప్రమాదకరం. ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే, అలాగే అధ్యయనం లేకోకుండా ప్రార్థించడం కూడా తప్పే. ఇంటర్ప్రిటేషన్ లేకోకుండా ప్రార్థన అంటే చేయడం కూడా ప్రమాదకరమే.
సరైన అధ్యయనం లేకోకుండా. ఈ రెండు అంటే సరైన అధ్యయనం ఉండాలి, సరైన ప్రార్థన ఉండాలి. ఈ రెండు కలిసి కలిసి నడవాలన్నమాట. ఈ రెండు. కొంతమంది ఇలా అంటారు, ఏమంటారు తెలుసా? నేను చదవను, పరిశుద్ధాత్మ నాతో నేరుగా అట్లా మాట్లాడతాడు అన్నమాట, అట్లా డైరెక్ట్. ఓకే, ఎస్, అఫ్ కోర్స్ ఇది చాలా స్పిరిచువల్ గా అనిపించవచ్చు, ఇది వినయంగా అనిపించవచ్చు. కానీ బైబిల్ దీనిని ఎక్కడ బోధించదు తెలుసా? ఈ బైబిల్ అసలు ఏం బోధిస్తుంది? బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసా? మీ దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉంటే 2 తిమోతి 2nd చాప్టర్ 15th వర్స్ చదవండి ఒకసారి. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతారా? ఏముంది అక్కడ? ఉన్నారా? దేవుని ఆ, యోగ్యునిగాను ఓకే, సిగ్గుపడనవసరం లేని పనివానిగాను ఆహా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను చాలు చాలు. ఆ తర్వాత తర్వాత చదవండి ప్లీజ్. నిన్ను నీ నిన్ను నీవే దేవునికి చాలు. కనపరుచుకొనుటకు జాగ్రత్త సత్య పడు. వాక్యాన్ని సరిగా సత్యవాక్యాన్ని సరిగా విభజించు, లేకపోతే ఉపదేశించు. ఆర్థోటోమియో అనే గ్రీక్ పదం వాడాడు దీనికి. సరిగా విభజించు, సరిగా ఉపదేశించు అనే మాట ఆర్థోటోమియో అంటే నేరుగా కోయడం లేదా సరిగ్గా నిర్వహించడం అనే భావాన్ని ఇస్తుంది ఇది, ఆర్థోటోమియో అనేది. బైబుల్ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి హార్డ్ వర్క్ అవసరం. ఓకే, బైబిల్ చెప్పేది ఇది, బైబిల్ చెప్పడం. ఇంకొకటి ఇంకొకటి రెఫరెన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. అదే మీకు ఆల్రెడీ అన్ని తెలుసు. అదేంటి అని అంటే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఒక సంఘం కనబడుతుంది మనకు. ఏం సంఘం అది? బెరియా సంఘం, బెరియా విశ్వాసులు. అక్కడ మీరు బాగా గమనిస్తే 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆ బెరియా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు విన్నారు, వాక్యాన్ని విన్నారు. ఓకే, తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? పరిశీలించారు, టెస్ట్ చేశారు. ఇంకోటి, ప్రతిరోజు లేఖనాలను పరిశోధించారు వాళ్ళు. గమనించాలి ఈ విషయం. విన్నారు, పరిశీలించారు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, పౌలు గారు ఎవరు? పౌలు గారు అపోస్తులుడు. అయినప్పటికీ వారు పరిశుద్ధాత్మ చెప్పాడు కాబట్టి చాలు అనలేదు వాళ్ళు. ఓకే, పరిశుద్ధాత్మ చెప్పాడు కాబట్టి చాలు అని అనలే. వారు ఏం చేయారంటే సత్యాన్ని పరీక్షించారు. ఇంకొక విషయం, ఇది విమర్శ కాదనమాట. పౌలు గారు చెప్తే నువ్వు పోయి పరీక్షిస్తావా? ఏంటది, నువ్వు పౌలు గారిని చాలా డిగ్రేడ్ చేస్తున్నావు. అది విమర్శ కాదు. పరీక్ష చేయడం అనేది విమర్శ కాదనమాట. చాలా మంది అది విమర్శ అని అనుకుంటా ఉంటారు. ఓకే, అది విమర్శ కాదు. అదేంటి, నేను ఆల్రెడీ చెప్పానుగా, దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. బెరియా సంఘం దాని రెస్పాన్సిబిలిటీ అనుకుంది, అందుకే వెళ్ళి పరీక్షించారనమాట. పరీక్షించారు. ఈ రోజుల్లో సంఘ విశ్వాసులకి బాధ్యత లేదు. ఎందుకు బాధ్యత లేదో తెలుసా? బైబిల్ని చదవరు, బైబిల్ని అధ్యయనం చేయరు, కేవలం వింటారంతే. ఈవెన్ సండేస్ లో కూడా జరుగుతుంది ఏంటి? సండేస్ లో కూడా చాలా మంది, ఎస్ అఫ్ కోర్స్, కొంతమంది ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యాన్ని చదివే వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. అయితే చాలా మంది 90% ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్ పీపుల్ వారు వాక్యాన్ని చదవారు, తర్వాత వాక్యాన్ని పరీక్ష చేయరు, ఏం చేయరు అనమాట. మళ్ళీ ఏం చేస్తారు? ఆ బోధకుడు ఏం చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. ఆ బోధకుడు ఇంక చెప్పిందే వేదం అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది? సంఘానికి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది కూడా అర్థం కాని విషయం ఇది. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని పరీక్ష చేయడం, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన రెస్పాన్సిబిలిటీ.
అండ్ నెంబర్ 3 ఏంటి అనంటే ప్రార్థన అలాగే అధ్యయనం ఈ రెండు కలిసి నడవాలి అని చెప్పాను కానీ నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అని మీరు ప్రశ్న అడిగితే ప్రార్థన లేకోకుండా అధ్యయనం చేస్తే ఏమవుతుంది? ప్రార్థన లేకోకుండా అధ్యయనం చేయొచ్చు. ఓకే, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు జ్ఞానం రావచ్చు, కానీ జ్ఞానం ఉండొచ్చు మీకు. ఓకే, కానీ వినయం, హంబుల్నెస్ ఉండకపోవచ్చు. అధ్యయనం లేకోకుండా ప్రార్థిస్తే, ఇంటర్ప్రిటేషన్ లేకోకుండా, స్టడీ చేయకోకుండా, హార్డ్ వర్క్ చేయకోకుండా ప్రార్థిస్తే ఉత్సాహం ఉంటుందన్నమాట. ఉత్సాహం అన్నమాట. ఓకే, ఉత్సాహం సూపరే, ఉత్సాహం ఉంటుంది, కానీ సత్యంలో నుంచి తప్పిపోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది కోరుకుంటా ఉంది ఏంటో తెలుసా? ఉత్సాహం అన్నమాట, ఉత్సాహం. కానీ సత్యంలో నుంచి తొలగిపోతున్నా అన్న దాంట్లో నుంచి అది అర్థం కావట్లేదు. అందుకే దేవుడు రెండిటిని కలిపి ప్రయోగిస్తాడు. రెండిటిని కలిపి ప్రయోగిస్తాడు. మీకు ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. అదేంటి అని అంటే పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తాడు, ఎలా నడిపిస్తాడు మరి? ఎస్, ఆఫ్ కోర్స్. చాలా మంది అనుకుంటారు ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ నా హృదయంలో ఏ భావన ఇస్తే అదే వాక్యానం అనుకుంటా ఉంటారు. అంటే నేను చదివేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, లేకపోతే వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో, ఓకే, లోపల ఉన్న హృదయంలో ఏ ఎమోషన్ అయితే ఇస్తాడో, ఓకే, అదే ఇంటర్ప్రిటేషన్ అన్నమాట, అదే సత్యం, అదే మీనింగ్ చాలా మంది అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా డేంజర్. అదే ఎందుకు డేంజరో తెలుసా? ఎందుకు డేంజర్ అంటే వ్యక్తిగత భావన, ఓకే, సబ్జెక్టివ్ ఫీలింగ్ అని అంటారు, వ్యక్తిగత భావన, అలాగే పరిశుద్ధాత్మ ప్రకాశనం అంటే ఇల్యూమినేషన్ ఏమైతే ఉందో ఈ రెండు ఒకటి కావు. సెల్ఫ్ ఫీలింగ్ అలాగే హోలీ స్పిరిట్ ఇల్యూమినేషన్ ఏమైతే ఉందో ఆ రెండు ఒకటి కావు. ఈ రెండు ఒకటి అని అనుకుంటేనే అదే ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అని చెప్పాను అని అంటే, ఎందుకు ఒకటి కావు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఓకే, తనతో తానే అంటే తాను ఏమైతే ముందు చెప్పాడో తనకు వ్యతిరేకంగా ఇంకొక మాట చెప్పగలడు ఆయన. ఓకే, చెప్పగలడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తనకు తానే వ్యతిరేకించుకుంటాడా? చెప్పాలి మీరు. నో అన్న. వ్యతిరేకించుకోడుగా, వ్యతిరేకించుకోడుగా. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, ఏమంటాడంటే ఒక పర్సన్ పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్పాడు, ఓకే, అని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకరు కూడా అదే వాక్యాన్ని చెప్పారు, నాకు ఇలా చెప్పలే వేరే రకంగా చెప్పారు అని చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇద్దరు ఒకే వచనాన్ని స్టడీ చేశారు. అర్థమవుతుందా మీకు? ఒకే ఒక వచనాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇద్దరు ఈక్వల్. అక్కడ ఇద్దరితో మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్ముడు అయితే ఒకరితో ఒకలాగా ఇంకొకరితో ఇంకొకలాగా ఎందుకు మాట్లాడతాడు? సత్యం మారిపోయిద్దా? సత్యాన్ని మార్చేసుకుంటాడు ఆయన? సత్యం ఇద్దరికి ఒకటే ఉండాలిగా. ఎందుకంటే సత్యం ఒకరికి ఒక్కొక్క రకంగా అర్థమైంది. ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడైతే, సర్వసత్యంలోకి నడిపించేవాడైతే తనకు తానే ఎందుకు ఆయన విరోధంగా మాట్లాడుకుంటాడు? అలా జరుగుతుందా? నేను ఆ వచనం చదివినా సత్యం నాకు అర్థం కావాలి, మీరు ఆ వచనం చదివినా అదే సత్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. మీకేమో ఆ వచనం ద్వారా పెళ్లి గురించి మాట్లాడాడు, నాకేమో ఆ వచనం ద్వారా ప్రేమ గురించి మాట్లాడాడు అని అనుకోండి. ఒకటేమో పెళ్లి, ఇంకొకటేమో ప్రేమ. అలా వేరు వేరు విషయాలు అలా 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 మాట్లాడతారంటారా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వచనానికి వేరు వేరు విరుద్ధమైన అర్థాలు చెప్తాడా చెప్పడా? మీరే చెప్పాలి.
ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి? రమాదేవి గారు నో అని పెట్టారు. మిగతా వాళ్ళు ఉన్నారా మీరు? నో అన్న, ఎందుకంటే ఆయన వాక్యం నో సత్యమైన అన్న. దేర్ విల్ నాట్ బి Hmm. డిఫరెంట్. Yeah, yeah, yeah. ఐ గెస్ Yes, yes. I guess కాదు. ఇట్ You're ఈస్. not guessing. This is not guessing. Yeah. ఇట్ ఈస్. So, yeah. అలా చెప్పడు. అలా చెప్పడు. మరి మళ్ళీ తప్పు ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మలో ఉందా తప్పు? తప్పు ఎవరిలో ఉందంటే మనలో ఉంది. మనం సరిగ్గా వ్యాఖ్యానం చేయట్లేదు, సరిగ్గా స్టడీ చేయట్లేదు. రైట్. ఇప్పుడు ఒక విషయాన్ని ఒక ఒక వర్డ్ ని వాడాను. అదేంటంటే సెల్ఫ్ ఫీలింగ్. సెల్ఫ్ ఫీలింగ్ అలాగే ఇల్యూమినేషన్ 2 పదాలు వాడాను. సెల్ఫ్ ఫీలింగ్ అంటే నా హృదయంలో వచ్చే ఎమోషన్. ఓకే. ఇల్యూమినేషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వెలిగింపు అన్నమాట. ఇల్యూమినేషన్ అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్యూమినేషన్ ను రెవల్యూషన్ తో పాటు కలిపేస్తారు. ఈ రెండింటిని మిక్సీ ఆడిస్తారు అన్నమాట. ఓకే. వెలిగింపును ప్రత్యక్షతకు ఈ రెండింటిని కలిపేస్తారు. ఈ రెండిటికి మీనింగ్ తెలుసుకోవాలా. ప్రత్యక్షత అంటే, రెవల్యూషన్ అంటే దేవుడు కొత్తగా సత్యాన్ని వెల్లడించడం. రెవల్యూషన్ ఎప్పుడూ తెలీదు, అది తెలీదు, ఇప్పటి వరకు ఎప్పుడూ తెలీదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కొత్తగా సత్యాన్ని వెల్లడించడం. ఇది ఏ కాలంలో అపోస్తుల కాలంలో గ్రంథ రచన సందర్భంలో జరిగింది. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ అంటే ఎవరో తెలియదు అప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా ఉంటాడు, ఆయన ఏం వర్క్ చేస్తాడు అనేది తెలిసింది ఆ రోజుల్లో. ఇల్యూమినేషన్ అంటే, వెలిగింపు అని అంటే ఇప్పటికే వ్రాయబడిన సత్యం ఏమైతే ఉందో విశ్వాసికి అర్థం అంటే ఆల్రెడీ సత్యం ఉంది, ఆల్రెడీ ఆ స్క్రిప్చర్ లో రాసిన దాన్ని మనం చదివేటప్పుడు చదివే విశ్వాసి ఎవరైతే ఉన్నారో విశ్వాసికి అర్థం చేసుకునేలా పరిశుద్ధాత్మ దేవుడు మనస్సును ఏం చేస్తాడంటే ఓపెన్ చేస్తాడు, అట్లా ప్రకాశింపజేస్తాడు. దాన్ని ఇల్యూమినేషన్ అంటారు. ఈ రెండు ఒకటి కావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో కొత్త సిద్ధాంతాలు ఇవ్వడు. బైబుల్కి బయట ఉన్న కొత్త సిద్ధాంతాలు ఇవ్వడు. అంటే బైబుల్లో ఉన్నదే అర్థమయ్యేటట్టు చేస్తాడు. కొత్త బైబుల్ కూడా రాయడు ఆయన. బైబుల్కు విరుద్ధమైన అర్థాన్ని కూడా ఇవ్వడు. బైబిల్కు విరుద్ధమైన అర్థం కూడా ఇవ్వడు. ఈ 3 చాలా జాగ్రత్తమైన విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సత్యాన్ని మనం అంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉంచిన ఉన్న సత్యం ఏమైతే ఉందో ఆ సత్యాన్ని మనం సరిగ్గా గ్రహించేలా చేస్తాడు. దానికోసం ప్రార్థన చేయాలి మనం. ప్రభువా, నేను ఈరోజు వాక్యం చదువుతున్నాను, నాతో మాట్లాడు. అది కాదు, మాట్లాడతాడని మనకు తెలుసు. అయితే ప్రభువా, ఈ టెక్స్ట్ నేను చదువుతున్నా, ఈ టెక్స్ట్ ని నా ఎమోషన్ తో అర్థం చేసుకునే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించు. ఉన్న సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి నాకు సోర్సెస్ ని ఉండేటట్టు హెల్ప్ చేయండి. ఓకే. ది ప్రేయర్ వి హ్యావ్ టు డూ దాట్. ఇంకొక విషయం కూడా గమనించాలి. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి అని అంటే నెంబర్ 1 స్క్రిప్చర్, పరిశుద్ధ గ్రంథం బైబిల్. నెంబర్ 2 ప్రేయర్, ప్రార్థన. నెంబర్ 3 ఫెలోషిప్, సంఘ సహవాసం. అదేంటిది అంటే నేను కూర్చొని చదివితే సరిగ్గా అర్థం కాదా? ఫెలోషిప్ అందుకే పెట్టింది. అండ్ నెంబర్ 4 బోధకులు. అండ్ నెంబర్ 5 ఆత్మీయ దాన్ని ఏమంటారు, పరిణితి. ఓకే. ఇంకోటి ఏంటి అంటే పరిశీలన, అలాగే అధ్యయనం. దాని ద్వారా కూడా అంటే దేవుడు ఉపయోగించే సాధనాలు ఇవి. ఇంకోటి ఏంటంటే
చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలోని విశ్వాసపూర్వకమైన సాక్ష్యాలు, టెస్టిమనీస్, వాటిని కూడా ఉపయోగిస్తాడు. ఇవన్నీ దేవుడు బైబిల్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాధనాలు. పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి నాకు అధ్యయనం అవసరం లేదు అనే వాదన బైబిల్కు అనుగుణంగా ఉండదు. బైబిల్కి అనుగుణంగా లేదు ఇది. అందుకే కామెంటరీస్ చదవాలా? కామెంటరీస్ అందుకు కావాలి. చాలా మందికి ఒక నోషన్ ఉంది. చాలా మంది ఇలా అనుకుంటారు ఏంటంటే, కామెంటరీ అన్నది మనుషుల అభిప్రాయాలు దాంట్లో ఉంటాయి, ఇది దేవుడు రాసింది కాదు. ఈ మనుషుల అభిప్రాయాలు దాంట్లో ఉంటాయి, నాకు దేవుని వాక్యమే చాలు అని బైబిల్ ఒకటే చదువుతా ఉంటారు కొంతమంది. ఓకే, ఇది ఈ మాట వినడానికి చాలా భక్తి పరంగా ఉంది, అవునా? చాలా భక్తి పరంగా ఉంది. ఎంత భక్తుడో ఈయన, బైబిల్ మాత్రమే చదువుతాడు, 100 సార్లు చదివాడంట, 200 సార్లు చదివాడంట. ఓకే, చాలా భక్తిపరుడు. కొంతమంది స్పిరిచువాలిటీని కొలిచేది ఎట్లా తెలుసా? నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు అంత స్పిరిచువాలిటీ ఉందని అనుకుంటా ఉంటారు చాలా మంది. ఓకే, కానీ దీని వెనుక ఒక ఒక లాజికల్ ఇన్కన్సిస్టెన్సీ ఉంది. ఏంటో తెలుసా? ఒక ప్రశ్న ఆలోచన చేయండి. అదేంటి అని అంటే, మీరు ఆదివారం మీరు సండే చర్చెస్కి వెళ్తారుగా, మీ పాస్టర్ ప్రసంగం వింటారా మీరు? క్వశ్చన్ అడిగాను, వింటారా? 100% వింటారా? ఎస్ అన్న. అన్నా యా. మీ సండే చర్చెస్కి వెళ్తే మీ పాస్టర్ గారు ఎవరైతే ఉంటారో ప్రసంగం వింటారా అని అడిగాను. యా, వింటారు అని చెప్పారు. ఒకవేళ వింటే, యా, ఆ ప్రసంగం కూడా ఆ మనిషి యొక్క వ్యాఖ్యానమే కదా. ఒకవేళ కామెంటరీ వద్దనుకుంటా ఉంటే, సంఘంలో పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సండే ప్రీచింగ్స్ చేస్తారు, అది కూడా మానవుని యొక్క వ్యాఖ్యానమే కదా. పాస్టర్ గారు వ్యాఖ్యానం అయితే మనం అంగీకరిస్తాం. ఎందుకనంటే పాస్టర్ గారు వాక్యం అంతా చదివి అర్థం చేసుకుంది ఆ రోజు ప్రీచింగ్ చేస్తారు, దాన్నైతే అంగీకరిస్తారు. కానీ ఒక వ్యక్తి కష్టపడి హీబ్రూ నేర్చుకొని, గ్రీకు నేర్చుకొని, దీనికి ఆ ఏంటి అంటే దీనికి అర్థం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, రూట్ వర్డ్ ఏంటి అని కష్టపడి ఒక కామెంటరీని రాస్తే దాన్ని అంగీకరించారు. చాలా మంది పాస్టర్స్ యొక్క ప్రసంగం అంగీకరిస్తూ వేరే పుస్తకాలు నాకు అవసరం లేదు, వేరే పుస్తకాలు నేను చదవాల్సినంత అవసరం లేదు, దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. ఇక్కడ మన సమస్యగా ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ సమస్య మనుషుల యొక్క అభిప్రాయం కాదు. ఓకే, అది కాదు ఇక్కడ పెద్ద సమస్య, ప్రాబ్లం. ఏ మనుషుల అభిప్రాయం విశ్వాసనీయమైంది, అది ఇంపార్టెంట్. మనుషుల అభిప్రాయం కాదు, వారు ఎట్లాంటి వారు, ఏ మనుషుల అభిప్రాయం విశ్వసనీయమైంది మళ్ళీ అనేదే ప్రశ్న ఇప్పుడు, క్వశ్చన్. అందుకే మీరు వ్యాఖ్యాన గ్రంథం అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, చాలా మంది వ్యాఖ్యాన గ్రంథం అనేది ఒక మనిషి యొక్క అభిప్రాయంగా చూస్తూ ఉంటారు. ఒక మంచి వ్యాఖ్యాన గ్రంథకర్త ఎవరో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, ఒక క్వశ్చన్. అదేంటో తెలుసా? మంచి మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఉన్నాడు అనుకోండి. కోహ్లీ తెలుసా మీకు? క్రికెటర్ కదా కోహ్లీ. మంచి క్రికెటర్ ఆయన కోహ్లీ. అన్నా చాలా మంచి క్రికెట్. ఎట్లా మంచి క్రికెటర్ అని ఎందుకు చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు అని క్వశ్చన్ అడిగాను. వరల్డ్ కప్ ఆయన ఆడే విధానం అండ్ మెనీ టైమ్స్ విన్నింగ్ రావడానికి ఆయన సహకారం కూడా ఉండింది కాబట్టి. యా, ఓకే, సెంచరీస్ కొట్టాడుగా, ఎస్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిలబడతాడు కదా. ఎలాగైనా ఇండియాని గెలిపించడానికి ట్రై చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు చాలా బాగా. యా, హిస్ అచీవ్మెంట్స్ అని పెట్టారు, కరెక్ట్.
అలాగే వే ఆఫ్ ప్లేయింగ్ ఎస్ సూపర్ ఎక్సలెంట్. అవును, కరెక్ట్. అలాగే అంటే మరి యా చెప్పండమ్మా. చేస్తానంటే అదొకటే, అది కాకుండా ఇంకా అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తాడు అన్న భక్తులందరికీ. ఎడ్యుకేషన్ పక్కన పెడితే క్రికెట్ గురించి మనం ఆలోచన చేస్తాం. ఓన్లీ కోహ్లీ అనే వ్యక్తి క్రికెటర్ అని కదా, కాబట్టి మంచి క్రికెటర్ కదా అన్నాడు. యా, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ మంచి డాక్టరా చెడ్డ డాక్టరా అనేది ఎట్లా గుర్తుపడతారు మీరు? ఎలా గుర్తుపడతారు? వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే విధానం బట్టి, మాట్లాడే ఓకే, కమ్యూనికేషన్ తర్వాత బట్టి, కమ్యూనికేషన్ ఆ రెండు ఉంటే చాలా? కాదండి, పేషెంట్ క్యూర్ అవ్వడం అన్నా. పేషెంట్ క్యూర్ అవ్వడం, త్వరగా క్యూర్ అయితే దాన్ని బట్టి. ఎస్, ఆఫ్ కోర్స్, యా డెఫినెట్లీ. సో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు, అంతేనా? యా. మరి ఒక బైబుల్ విషయానికి మనం వస్తే, ఒక మంచి వ్యాఖ్యానకర్త ఎవరు, ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే, ఈ పాయింట్స్ ని బట్టి ఆ వ్యక్తి ఎదుగో మంచి వ్యాఖ్యానకర్త అయినా అని మనం వీ కెన్ టేక్ డెసిషన్. ఎలాగంటే, ఫస్ట్ నెంబర్ 1, హీబ్రూ భాష అధ్యయనం చేస్తాడు, మంచి వ్యాఖ్యానకర్త. నెంబర్ 2, గ్రీకు భాషను అధ్యయనం చేస్తాడు. నెంబర్ 3, పురాతన అంటే సమీప అంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ సంస్కృతి, కల్చర్, ట్రెడిషన్ దాన్ని తెలుసుకుంటాడు. రోమన్ అలాగే యూదా హిస్టరీ ఏమైతే ఉన్నాయో దాన్ని పరిశీలిస్తాడు. వందలాది శాస్త్రీయ పరిశోధనలు చదివింటాడు. ఇతర పండితులు అంటే ఈ వ్యక్తే కాకోకుండా వేరే స్కాలర్స్ ఏమంటున్నారు, వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటాడు. తర్వాత గ్రామర్, అలాగే సింటాక్స్, అలాగే జాన్రా, అలాగే కాంటెక్స్ట్, వీటన్నిటిని పరిశీలిస్తాడనమాట వ్యాఖ్యానకర్త. వీటన్నిటిని పరిశీలించి ఇప్పుడు కామెంటరీ ఆ వచనానికి మీనింగ్ రాయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అర్థమవుతుందా? ఇది కామెంటరీ రాసిన వ్యాఖ్యానకర్త ఎంత స్టడీ చేస్తాడో అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం. దేవుడు ఎందుకు పండితులను ఉపయోగిస్తాడు చెప్పండి? దేవుడు బైబుల్ పండితులను ఉపయోగిస్తాడా, ఉపయోగించడా? ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. ఎందుకు ఉపయోగిస్తాడు ఈ బైబిల్ పండితులు? బైబిల్ ప్రకారం దేవుడు తన సంఘానికి వివిధ వరాలు ఇచ్చాడు. అవును, ఇచ్చాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే, అక్కడ అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు చాలా మంది ఉన్నారు. ఓకే, ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎందుకు ఓకే, వీరందరూ ఎందుకునంటే, పరిశుద్ధులు ఎవరైతే సంఘంలో ఉన్నారో పరిశుద్ధులను సిద్ధపరచడానికి. ఎవరి కోసం? ప్రభు కోసం. అంటే దేవుడు బోధకులను ఉపయోగించడానికి దాన్ని ఏం చేశాడు అంటే తానే నిర్ణయించాడు అనమాట. అందుకే బోధకులు ఎవరైతే ఉన్నారో, సరి అయిన వ్యాఖ్యానం, సరి అయిన ఇంటర్ప్రిటేషన్ చేసే బోధకులు ఎవరైతే ఉన్నారో వారిని తిరస్కరించడం అనేది ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన సేవను తిరస్కరించడం. కామెంటరీ రాయడం అనేది మినిస్ట్రీ. అది చాలా మంది మినిస్ట్రీ అంటే చేసుకొని రోడ్లో ఆ స్ట్రీట్ లో వెళ్ళి సువార్త చేయడం, అదొకటే మినిస్ట్రీ, వేరే మినిస్ట్రీస్ కాదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఆర్ దేర్. స్ట్రీట్ లో సువార్త చెప్పడం మినిస్ట్రీ, సంఘాలని కట్టడం మినిస్ట్రీ, పాస్టర్స్ ని ఎక్విప్ చేయడం అది కూడా మినిస్ట్రీనే. ఇప్పుడు వేదాంత పాఠశాలలో ఇది మన ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? వేదాంత పాఠశాలలో థియలాజికల్ ఎడ్యుకేషన్ డబ్బులు పెట్టి 5-6 lakhs ఖర్చు పెట్టి చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. ఓకే, సెమినరీ కాలేజెస్, బైబిల్ కాలేజెస్కి వెళ్ళి. అయితే దేవుడు ఏం చేశాడు? ఒక దర్శనాన్ని ఇచ్చి
థియోలాజికల్ ఎడ్యుకేషన్ని సంఘంలోకి ఎవరైతే చదువుకోకుండా టైం లేక డబ్బులు లేక ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికే తక్కువ ఫీజులో నేర్పించడానికి దేవుడు మాకు భారం ఇచ్చాడు. ఇది మీ మినిస్ట్రీ చేస్తున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ అవర్ మినిస్ట్రీ. అర్థమవుతుందా? అందుకే మినిస్ట్రీస్ ని ఒకటే మినిస్ట్రీ, ఇంకా అదొకటే మినిస్ట్రీ, వేరే మినిస్ట్రీస్ కాదు అన్న మైండ్ సెట్ తీసేయండి దయచేసి. యా, దేవుడు బోధకుల్ని నేను తిరస్కరిస్తున్నానంటే దేవుడు ఏర్పాటు చేసిన సేవను నేను తిరస్కరిస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. యా, ఇంతవరకు అర్థమైందా? రైట్, ఇంతవరకు అర్థమైందా? ఎస్ అన్న. యా, రైట్. యా, ఇప్పుడు రీడింగ్ గురించి నేను మాట్లాడతాను, చదవడం గురించి. రీడింగ్ అనేది 2 types. దీంట్లో ఈ 2 types లో మీరు ఏ type లో ఉన్నారో గుర్తుపట్టడానికి ట్రై చేయండి. నెంబర్ 1 డివోషనల్ రీడింగ్, ఓకే. నెంబర్ 2 ఎక్సెజిటికల్ రీడింగ్. ఈ 2 ఒకటి కాదు. డివోషనల్ రీడింగ్ ఏంటి అని అంటే దేవుడితో వ్యక్తిగత సహవాసం కోసం చదువుతారు డివోషనల్ రీడింగ్. ఎక్సెజిటికల్ రీడింగ్ ఏంటో తెలుసా? రచయిత అసలు ఉద్దేశం కనుక్కోవడం కోసం, ఓకే, చదువుతారు. ఎక్సెజిటికల్ రీడింగ్ అన్నమాట. రచయిత అసలు ఉద్దేశం ఏంటి? ఎస్, డివోషనల్ రీడింగ్ అవసరమే మనకు, ఎక్సెజిటికల్ రీడింగ్ 2 అవసరమే, ఓకే. అయితే ఈ రెండిటిని మనం కలిపేస్తే సమస్యలు వస్తాయి. ఈ రెండింటిని కలపకూడదు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చదివే టెక్స్ట్ ఏమైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి వచనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యాన్ని చదివేటప్పుడు దాంట్లో ఉన్న ప్రతి వచనం నన్ను ఉద్దేశించి రాయబడింది. అది ప్రతి వచనం నన్ను ఉద్దేశించి రాయబడిందా? కాదు. కానీ ప్రతి వచనం ఎలా రాయబడింది? నన్ను ఉద్దేశించి కాదు, నా ప్రయోజనం కోసం వ్రాయబడింది. నా ప్రయోజనం. అందుకే టెక్స్ట్ అన్నది ఇప్పుడున్న మనకు ప్రయోజనకరంగా, నెక్స్ట్ 10 years తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళకి ప్రయోజనకరంగా, అలాగా జనరేషన్స్ వారందరికీ ప్రయోజనకరంగా వ్రాయబడింది వాక్యం అనేది. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇది మనం గమనించాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గొల్యాతును చంపిన ఒక స్టోరీ ఉందిగా, చంపిన కథ, హిస్టరీ ఉంది. మొదటి అర్థం ఏంటి దాంట్లో? మొదటి అర్థం ఇజ్రాయెల్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ హిస్టరీ. ఆ హిస్టరీలో దావీదు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజు కాకముందు ఆయన ఉన్న ఆ సిచ్యుయేషన్ ఏంటంటే ఇది హిస్టరీ, ఇజ్రాయెల్ హిస్టరీ అన్నమాట. అయితే ఇది మొదటి అర్థం, ఓకే. ఇప్పుడు మనకేంటి? మనకు ప్రయోజనకరంగా రాయబడింది నేను చెప్పానుగా. మనకేంటి? దేవుని విశ్వాసం, రక్షణ, అలాగే మెస్సయ్య వైపు, రాబోయే రోజుల్లో పుట్టబో మెస్సయ్య ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు, ఆయన వైపు చూపించే సూత్రం అన్నమాట ఇది. ఎందుకనంటే దావీదు నుంచేగా, మత్తయి సువార్తలో కూడా ప్రతిసారి దావీదు అనే పదాన్ని ఉపయోగించారుగా. మెస్సయ్య వైపు చూపించే సూత్రం అది. అదే గమనించాల మనం. దావీదు గారు దేవుడి మీద ఎట్లా విశ్వాసం ఉంచాడు, దేవుడు ఇప్పుడు నన్ను రక్షించడానికి ఇదిగో దావీదుని ఎట్లా ఉపయోగించుకున్నాడు, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చాయి ఆ వ్యక్తికి, అయినా కూడా ఇప్పుడున్న నాకు రక్షణ ఇవ్వడానికి ఆ వ్యక్తి ఇంత స్ట్రగుల్ అవుతున్నా కూడా ఆ వ్యక్తికి సాయం చేశాడుగా దేవుడు. ఎందుకు? ఇప్పుడు నన్ను రక్షించడానికి. అది అప్లికేషన్ తీసుకోవాలి. యు గాట్ మై పాయింట్ నా? ఉన్నారా మీరు?
ఆర్ యూ దేర్ విత్ మీ ఆల్ ఆఫ్ యూ? ఎస్ అన్న. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఆ, మనం చదువుతున్న టెక్స్ట్ ఏమైతే ఉందో అన్ని వచనాలు దేవుని వాక్యమేనా? ఇప్పుడు చెప్పండి నాకు. మీరు 10 వచనాలు చదివారు ఈరోజు మార్నింగ్, అన్ని వచనాలు దేవుని వాక్యమేనా? ఎస్ అన్న. అంతేనా? ఓ సూపర్. అన్ని వచనాలు దేవుని వాక్యమే. మనం దేవుని వాక్యం చదివేటప్పుడు చాలా మంది తమకు నచ్చిన వచనాన్ని మాత్రమే గమనించి దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజు అని అంటూ ఉంటారు. ఓకే, అయితే గమనించాల్సింది ఏంటి అని అంటే అన్ని వచనాలు దేవుడి వాక్యమే కదా, మరి మిగతా వచనాలు ఎందుకు అర్థం కాలేదు? మిగతా వచనాలు దాటేసుకుంటూ వచ్చారన్నమాట. దీన్ని ఏమంటారు తెలుసా? ఓ పదం వాడుతుంది దీనికి, సెలెక్టివ్ క్రిస్టియానిటీ. సెలెక్టివ్ క్రిస్టియానిటీ అనమాట దీని అనేది. సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అందుకే మీరు 2 తిమోతి 3rd చాప్టర్ 16th వర్సెస్ మర్చిపోయినట్టున్నారు. 2 తిమోతి 3rd చాప్టర్ 16th వర్సెస్ లో ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంది, ఒకసారి చదువుతారా నా కోసం ప్లీజ్? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు ఓకే, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము చాలు ఉపదేశించుటకును చాలు చాలు ఎనఫ్. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఒక ఒక లేఖనమా? ప్రతి ప్రతి లేఖనం, ప్రతి లేఖనం దైవావేశం వలన మాత్రమే కలిగింది. కేవలం కీర్తనల గ్రంథమే కాదు, కేవలం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనమే కాదు, కేవలం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కాదు. అన్ని అన్ని దైవావేశం వలన కలిగాయి. ఎవ్రీ వర్డ్ స్టడీ చేయడం మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. అది ఈవెన్ బైబిల్లో ఉన్న వంశావళులు కూడా, చాలా మంది వంశావళులు అసలు చదవరు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం అసలు చదవరు. అర్థం కాదన్న జీనియాలజీ. అర్థం కాదని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అర్థం కాదంటే స్టడీ చేయకపోవడం వల్ల అర్థం కాదు. సెలెక్టివ్ క్రిస్టియానిటీ కదా, మనంతా సెలెక్షన్ అన్నమాట. మంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం సెలెక్టివ్ క్రిస్టియన్. 21వ వచనంలో ఏముంది? ఇమ్మాన్యుయల్ గాడ్ విత్ us. అదే కదా మనకు కావాల్సింది. సెలెక్టివ్ క్రిస్టియానిటీ. వంశావళులు కూడా అవసరం. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వంశావళులు కూడా రాయించాడు. చాలా మంది వాటిని దాటేస్తారు. చాలా మంది చాలా మంది ఓల్డ్ టెస్టిమెంట్ లో లేవీ కాండం స్కిప్ చేస్తారు. చాలా మంది రెవల్యూషన్ ప్రకటన గ్రంథాన్ని స్కిప్ చేస్తారు. ఓకే, చాలా స్కిప్ చేస్తారు అన్నమాట. ఓకే, ఎందుకోనంటే ఓ విషయం చెప్తారు వాళ్ళు, నాకు ఈ వచనం నాతో మాట్లాడట్లేదు అంటారు. ఈ వచనం అదంతా మాట్లాడాలంట. ఇదేంటనంటే దీన్ని ఏమంటారు? అపోహ. ఇది ఒక భ్రమ. ప్రతి వచనం దేవుడు వాక్యమే. ప్రతి వచనం దైవావేశం వల్ల కలిగిన వాక్యం ఇది. ప్రతి వచనం దేవుని గురించి ఏదో ఒక సత్యాన్ని బోధిస్తుంది, గుర్తుపెట్టుకో. ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్ టీచర్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఏదో ఒక సత్యాన్ని బోధిస్తుంది. ఈ వచనం నాకేమి కాదు, నాకేమి ఇస్తుంది కాదు ఈ వచనం, అది కాదు, అలా కాదు ఆలోచన. ఈ వచనం దేవుని గురించి ఏం చెప్తా ఉంది, అది నిజమైన బైబిల్ అధ్యయనం అంటే. నాకేమిస్తుంది, నాకు పెళ్ళి అవుతుందా, నాకు జాబ్ వస్తుందా, నాకు పిల్లలు పుడతారా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇల్లు కట్టుకుంటానా, అది కాదు. అది చెప్పదు వాక్యం, అది చెప్పదు ఆ వచనం. ప్రతి వచనం
రచయిత ఉద్దేశం ఏంటి అని అంటే దేవుడి గురించి ఏదో ఒక సత్యాన్ని అందులో ఉంచి రాస్తాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు అర్థమైంది అది, కానీ ఇప్పుడున్న ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే వీఆర్ నాట్ స్టడీయింగ్ ద బైబిల్. చాలా మంది కాంటెంపరీ క్రిస్టియానిటీ అంటే ఇప్పుడున్న క్రిస్టియన్ కల్చర్ ఏమైతే ఉందో, ఇప్పుడున్న కల్చర్ లో ఆ వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోజులో ఉన్న వాళ్ళు ఎందుకు ఇట్లా చదువుతున్నారు అనే ప్రశ్న ఒకవేళ అడిగితే, ఎందుకు ఇలా అయిపోతున్నారు అని అంటే, ఇన్స్టంట్ రిజల్ట్స్ అన్నమాట కావాలి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి. ఇన్స్టంట్. చాలా మంది మార్నింగ్ మీరు క్వైట్ టైం చేసుకునేటప్పుడు కూడా ఇన్స్టెంట్ అప్పుడే అట్లే మాట్లాడేసేయాలన్నమాట. డైరెక్ట్ గా వెంటనే మాట్లాడేసేయాలనే ఉద్దేశంతో వెళ్తారుగా. ఒకవేళ మనకు ఆ టెక్స్ట్ చదివేటప్పుడు ఎటువంటి ఎమోషన్ కానీ భావోద్వేగం కానీ రాలేదనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం తెలుసా, దేవుడు నాతో మాట్లాడినాడు ఈరోజు. ఇన్స్టెంట్ రిజల్ట్ సంస్కృతి ఇది. అంటే త్వరగా ఫలితాలు వచ్చేయాలి, వెంటనే ఫలితం. ఎగ్జాంపుల్ 30 seconds లో వీడియో, లేకపోతే 5 minutes లో ఒక సర్మన్, ఒక ఇన్స్టాగ్రామ్ కోట్, లేకపోతే ఒక యూట్యూబ్ షార్ట్ ఏమైతే ఉన్నాయో షార్ట్స్, లేకపోతే రీల్స్ ఏమైతే, దాని నుంచి ఇంకా మొత్తం అర్థమైపోవాలన్నమాట. వెంటనే ఫలితాలు వచ్చాయి. ఈ కల్చర్ ఏమైతే ఉందో వెంటనే ఫలితాలు వచ్చేయాలనే ఈ కల్చర్ బైబుల్ రీడింగ్ ని కూడా ప్రభావితం చేసింది. గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. అదేంటి అని అంటే, బైబుల్ రీడింగ్ అనేది ఫాస్ట్ ఫుడ్ కాదు. ఇది ఏంటి అని అంటే నెమ్మదిగా పెరిగే ఒక పంట లాంటిది, ఒక అగ్రికల్చర్ లాంటిది. మెల్లగా పెరుగుతుంది ఇది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం ధర్మశాస్త్రాన్ని రాత్రింబవళ్ళు ధ్యానించే వ్యక్తి మాత్రమే ఫలవంతమైన చెట్టులాగా ఉంటాడుగా. చదివితే రాత్రింబవళ్ళు అంటే మనం తెలుగు భాషలో ఉందిగా, మనం ఏమనుకుంటాం, రాత్రింబవళ్ళు అంటే అతను నిద్రపోకోకుండా మార్నింగ్ నైట్ ఇంకా అట్లా చదువుతానే ఉండాలని అనుకుంటాం మనం వెంటనే, ఎందుకంటే తెలుగులో అలా ఉంది కాబట్టి. దెన్ యూ హ్యావ్ టు గో టు హీబ్రూ టెక్స్ట్, యూ హ్యావ్ టు గో టు గ్రీక్ టెక్స్ట్ వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం. ఈ లాంగ్ ప్రాసెస్ లో ఈ వ్యక్తి ఎట్లుంటాడంటే చివరికి ఒక చెట్టులాగా తయారైపోతాడు. ఆ చెట్టు ఎట్లుంటుందనంటే, ఆ చెట్టు నీటి కాలువల ఎవరన్నా నాటబడింది ఎంత పచ్చగా ఉంటుందో అట్లుంటుంది అనమాట. అందుకే దేవుని వాక్యం అన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే కాదు, అది మన స్వభావాన్ని, మన క్యారెక్టర్ ని మార్చడానికి ఇవ్వబడింది. అది గుర్తుపెట్టుకోండి. మనం స్వాభావిక మార్పు వెంటనే జరగదు. ఇది ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇంకొక క్రిస్టియానిటీని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ది ఏంటి, సెలెక్టివ్ క్రిస్టియానిటీ చెప్తానుగా. రెండోది ఏంటి అని అంటే ఎమోషనల్ క్రిస్టియానిటీ. ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుందా? కెన్ ఐ టేక్? ఓకే అన్న. ఓకే. సెకండ్ ఏంటంటే ఎమోషనల్ క్రిస్టియానిటీ. రైట్. ఈ రోజుల్లో చాలా మంది ఒక ప్రసంగం, ఒక సర్మన్ వాక్యం ప్రసంగం తర్వాత వినిన తర్వాత ఇలా అడుగుతున్నారు చాలా మంది. ఏంటంటే, ఎలా అనిపించింది మీకు? నాకు ఎలా అనిపించింది? అంతేనా? ఎలా అనిపించింది? సూపర్ బ్రదర్, భలే ఉంది, అర్థం అవుతుందా? ఈరోజు వాక్యం చాలా బాగుందిగా. చర్చ అయిపోయిన వెంటనే మాట్లాడుకున్న విషయాలు ఇవి. ఎలా అనిపించింది? కానీ బైబిల్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఇది మనుషులు అడిగే ప్రశ్న, కానీ బైబిల్ అడిగేది ఏంటో తెలుసా? దేవుడు నిజంగా ఏం చెప్పాడు? ఇది ప్రశ్న. అందుకే ఎమోషన్, భావోద్వేగం అన్నది దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది, ఎమోషన్ అన్నది. కానీ ఈ ఎమోషన్ ఏమైతే ఉందో సత్యాన్ని నిర్ణయించే ప్రమాణం కాదు ఎమోషన్ అనేది. ఎమోషన్ వల్ల సత్యాన్ని మనం అర్థం చేసుకోలేము.
దానికి అది కాదు కోర్. ఒక ప్రసంగానికి అంటే ఒక ప్రసంగం మనల్ని ఏడిపించవచ్చు, మరొక ప్రసంగం మనల్ని నవ్వించవచ్చు. దట్ ఈస్ అన్ ఎమోషన్. ఓకే, ఏడుపు అనేది ఎమోషన్, నవ్వడం అనేది ఎమోషన్. కానీ రెండు సత్యమే అని, ఈ రెండు సత్యమే అని నిరూపించవు. ఓకే, మళ్ళీ ప్రమాణం ఏంటి? ప్రమాణం ఏంటి? యోహాను సువార్త 17 అధ్యాయం 17 మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటాడు, నీ వాక్యమే సత్యం. అంటే మన అనుభవాలు వాక్యాన్ని పరీక్షించవు, వాక్యమే మన అనుభవాలని పరీక్షిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఎమోషన్ ద్వారా వాక్యాన్ని పరీక్షించడం కాదు, వాక్యమే మన ఎమోషన్స్ ని పరీక్షించాలి. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎమోషనల్ క్రిస్టియానిటీ. We are trying to test God through our emotions. అండ్ నెంబర్ 3 ఏంటో తెలుసా? ఇలాగా ఎమోషనల్ క్రిస్టియానిటీకి రావడానికి కారణం ఇంకోటి ఉంది. అదేంటంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈ రోజుల్లో ఎక్కువ సమాచారాన్ని ఇస్తా ఉంది, కానీ డెప్త్ లేదు. దెర్ ఇస్ నో డెప్త్. చాలా మంది మొత్తం బైబిల్ చదవరు, కానీ ఒక వీడియో చూసి ఒక సిద్ధాంతం అర్థమైపోయింది నాకు అని అంటారు. అంతేనా? అంతేనా? అంతేగా? ఒక క్వశ్చన్ అడగాలి. అదేంటనంటే, మీరు ఎప్పుడైనా వాక్యం ప్రిపేర్ అప్పుడు మీరు వాక్యాన్ని చదువుతారా, లేకపోతే ఆల్రెడీ ఒక వీడియోని చూసి దాంట్లో నుంచి ఏమన్నా పాయింట్స్ యాడ్ చేస్తారా? అన్న బోత్ హ్యాపెండ్ అన్న. Both happen. This is very dangerous. Yes. In the past. Both happen. Yeah, this is what మీ ఎమోషనల్ క్రిస్టియానిటీ. ఒక వీడియో చూసి ఆ వ్యక్తి సరిగ్గా వ్యాఖ్యానించాడో ఇంటర్ప్రిటేషన్ చేశాడో మనకు తెలీదు. అతడు హీబ్రూ టెక్స్ట్ వాడాడా, గ్రీక్ టెక్స్ట్ వాడాడా, హిస్టరీని చూసాడా? నో, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఏదో వచ్చి చెప్పాడు, అది యూట్యూబ్ లో ఉంది, మనం ఏం చేస్తామంటే అది ఒక్కటి చూసేసి మనం ఏం చేస్తామంటే యాస్ అంటే ఈ వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇది నిజమే. కానీ బెరియా సంఘం అట్లా కాదు. నువ్వు పౌలైతే ఏంటి, నువ్వు పౌలైనా సరే నా సంబంధం లేదు, మేము టెస్ట్ చేస్తాం, తర్వాత డిసైడ్ అవుతాం. ఇది చాలా ప్రమాదకరం ఇది. ఓకే, సో గమనించాలి, నేను బైబిల్ని చదువుతున్నానా, లేక బైబిల్ గురించి ఇతరులు చెప్పే అభిప్రాయాలు అవి చాలా చోట్ల మనకు దొరకచ్చు. అభిప్రాయాలు ఏమైతే ఉన్నా దాని గురించి నేను వింటున్నా, ఎక్కువ ఏం చేస్తున్నా, అసలు నేను ఎక్కువ ఏం చేస్తున్నా? మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుడు నాతో మాట్లాడాడు అనే ఈ మాట యొక్క ప్రమాదం చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ మాట ఈ రోజుల్లో చాలా సాధారణమైంది, ప్రతి ఒక్కరు చెప్పేదే. సూటిగా నాతో మాట్లాడాడు. యా, డెఫినెట్లీ చూద్దాం, దాని గురించి ఆలోచన చేద్దాం. ఎవరైనా ఇలా అంటారు, ఎస్ డెఫినెట్లీ దేవుడు నాకు చెప్పాడు అని మాట్లాడతారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఈ మాటకు వ్యతిరేకంగా ఎవరు ప్రశ్న అడగలేరు. ఎందుకు? డైరెక్ట్ దేవుడు మాట్లాడేశాడుగా, ఎవరు అడగలేరు. దేవుడు చెప్పాడు అని చెప్పిన అట్లాంటి మాటలు చెప్పిన వెంటనే ఇంకా చర్చ ఏముండదు అనమాట. దేవుడు చెప్పాడంటే దానికి ఎట్లా వ్యతిరేకిస్తా, ఇంకా చర్చ ఉండదు అనమాట. వై, హౌ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండవు. కానీ బైబిల్ మాత్రం ప్రతి ప్రకటనను పరీక్షించమని చెప్తా ఉంది తెలుసా? 1 John 4th chapter 1st verse చదువుతారా? 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన మ్మ్. అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక
ఆ? ఆయా ఆత్మలు నమ్మక ఓకే. ఆయా ఆత్మలు దేవుని సంబంధం అయినవో కావో పరీక్షించుడి. యా 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 యా. ప్రతి ఆత్మను నమ్మకండి, పరీక్షించండి. అందుకే ప్రతి ఆధ్యాత్మిక అనుభవం, స్పిరిచువల్ ఎమోషన్, ప్రతి ఆధ్యాత్మిక అనుభవం దేవుని నుండి వస్తుందని అనుకోవద్దు. ఇది దేవుని నుంచి నాకు వచ్చింది అని అనుకోవద్దు. ప్రతి ఆధ్యాత్మిక ఎమోషన్ దేవుడు మాట్లాడతాడా? అవును, ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడే ప్రధాన మార్గం ఏంటి? స్క్రిప్చర్, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ప్రధాన దాన్ని ఏమంటారంటే మార్గం, ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ చదవకుండానే దేవుడు నాకు చెప్పాడు అంటా ఉంటారు. అవునా? అంటా ఉంటారా? వాళ్ళు స్క్రిప్చర్ చదవరు. ఓకే, వాళ్ళు దేవుడు నాతో చెప్పాడు అని అంటూ ఉంటారు. ఇది చాలా చాలా డేంజర్ ఇది. అందుకే భావోద్వేగం, లోపల అనిపించే దాన్ని ఏమంటారు అంతరంగ ప్రేరేపణ, అలాగే పరిశుద్ధాత్మ, ఈ మూడు ఒకటి కావు. ఈ మూడు ఒకటి కావు. భావోద్వేగం అన్నది మనసుకు సంబంధించింది. మనస్సు స్పందించే విధానం భావోద్వేగం. అంతరంగంగా వచ్చే ప్రేరేపణ మన అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో దాని ఆధారంగా వచ్చే భావన అన్నమాట. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు సత్యమైన ఆత్మ. ఆయన బైబిల్కు విరుద్ధంగా ఎప్పుడు నడిపించడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు నాతో ఇలా చెప్పాడు, దేవుడు ఇలా నాతో మాట్లాడాడు అని ఒకవేళ నాకు అనిపిస్తే నేను కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. నెంబర్ 1 ఏంటో తెలుసా? ఇది బైబిల్కు అనుగుణంగా ఉందా? తర్వాత బైబిల్లో ఉన్న సందర్భానికి అనుగుణంగా ఉందా? తర్వాత ఈ ఎమోషన్ ద్వారా, ఈ అంతరంగ ప్రేరేపణ ద్వారా క్రీస్తు మహిమపరచబడుతున్నాడా? తర్వాత ఇప్పుడు ఫీల్ అయిన ఈ ఎమోషన్, అంతరంగ ప్రేరేపణ సంఘాన్ని నిర్మిస్తుందా? సంఘానికి ఏమైనా యూజ్ దీనివల్ల? తర్వాత చర్చ్ చరిత్రలో అదే అర్థాన్ని ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులు అంగీకరించారా? ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒకవేళ నేను ఫీల్ అయిన ఎమోషన్, నేను ఫీల్ అయిన దాన్ని ఏమంటారు అంతరంగ ప్రేరేపణ క్రీస్తును పరచుకోకుండా ఉంటే, సందర్భానికి అనుగుణంగా లేకపోతే, సంఘానికి హెల్ప్ఫుల్ గా లేకపోతే, చర్చ్ హిస్టరీ అర్లీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అంగీకరించకపోతే, బైబుల్ కి ఇది అనుగుణంగా లేకపోతే, యువర్ ఎమోషన్ ఈజ్ నాట్ కరెక్ట్. డిఏ కార్సన్ ఇలా అంటాడు, వ్యక్తిగత అనుభవం బైబిల్ వ్యాఖ్యానానికి ప్రమాణం కాలేదు. ఎస్, అఫ్ కోర్స్, అనుభవం విలువైనదే, డిఏ కార్సన్ అంటాడు. కానీ అది వాక్యానికి లోబడి ఉండాలంట, ఆ ఎమోషన్ అనేది. వాక్యానికి లోబడి ఉండాలి. అందుకే 5 పాయింట్స్ చివరిలో నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటనంటే థియాలజీ, బిబ్లికల్ స్టడీస్ స్పిరిచువాలిటీకి శత్రువు కావి. ఇది స్పిరిచువాలిటీకి ఫౌండేషన్, పునాది. భావోద్వేగం, ఎమోషన్ సత్యాన్ని నిర్ణయించదు, సత్యమే భావోద్వేగాన్ని పరీక్షిస్తుంది. దేవుడు నాకు చెప్పాడు అనే ఈ ప్రతి వాదనను పరిశుద్ధ గ్రంథం ద్వారానే పరీక్షించాలి. బోధకులు, వ్యాఖ్యాన గ్రంథాలు, అలాగే సంఘ చరిత్ర, దేవుడు సంఘానికి ఇచ్చిన సహాయక వరాలు ఇవి. అండ్ ఫైనలీ, వినయం అంటే నాకు అన్నీ తెలుసు అనడం కాదు. వినయం అంటే దేవుడు తన సంఘం ద్వారా కూడా నాకు బోధిస్తాడు అని అంగీకరించడం, అది వినయం అంటే.
ఫైనలీ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? వ్యాఖ్యానం అంటే మనకు నచ్చిన అర్థాన్ని బైబిల్లో పెట్టడం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే. దేవుడు గ్రంథంలో ఉంచిన అర్థాన్ని, ఓకే, దేవుడు గ్రంథంలో బైబిల్లో ఉంచిన అర్థాన్ని వినయంతో కనుక్కోవడం ఇంటర్ప్రిటేషన్ అంటే. మీకు పెళ్లి గురించి కావాలనుకోండి, మీకు 26 ఇయర్స్ వచ్చాయి, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే పెళ్లికి ఏ ఏ టెక్స్ట్ అయితే సూట్ అవుతుంది దానికోసం వెతుకులాడుతూ ఉంటాం అన్నమాట. మీకు నచ్చింది బైబిల్లో పెట్టడం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు కావాలని అనుకోండి, మీకు నచ్చింది, మీకు పిల్లలు కావాలి కాబట్టి ఈ పిల్లలు ఎక్కడ ఒలివ మొక్క వలె నీ చుట్టూ ఉంటారు అన్నగడితే దేవుడు పిల్లల్ని ఇస్తాడు అని అనుకోవడం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే. మీకు జాబ్ కావాలని అనుకోండి, మీకు జాబ్ కావాలి కాబట్టి మీరు ఏదో టెక్స్ట్ చదువుతున్నారు, యోసేపు ఫరో ఇంట్లో పనివాడుగా చేరావు, యోసేపు ఎలాగైతే ఫరో ఇంట్లో పనివాడుగా చేరాడో నాకు కూడా దేవుడు జాబ్ ఇస్తాడు, అది కాదు. మీకు నచ్చిన వాక్యాన్ని బైబిల్లో పెట్టడం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే. దేవుడు ఆల్రెడీ స్క్రిప్చర్ లో ఉంచిన సత్యం, అర్థం ఏమైతే ఉందో దాన్ని వినయంతో కనుక్కోవడం, బై యూజింగ్ హిస్టరీ, బై యూజింగ్ లాంగ్వేజ్, ఓకే, బై యూజింగ్ ఇంకేం వాడు అర్లీ కాంటెక్స్ట్ ఇవన్నిటిని ఉపయోగించి కనుక్కోవడం ఇంటర్ప్రిటేషన్ అంటే అనేది మనం అర్థం చేసుకోవాలి. యా